తెలంగాణ రాష్ట్ర మహిళలకు భారీ శుభవార్త అండి. సో తెలిసిందే కదా, తెలంగాణలో ఇప్పుడు అంగన్వాడీ నోటిఫికేషన్స్ జిల్లాల వారీగా నోటిఫికేషన్స్ అయితే ఓపెన్ చేస్తున్నారన్నమాట. మరి ఇప్పుడు దాకా ఎన్ని జిల్లాల్లో నోటిఫికేషన్ ఓపెన్ చేశారు, అవి ఏమేం జిల్లాలు, వాటికి సంబంధించిన ఎలిజిబిలిటీ డీటెయిల్స్ ఏంటి, అలాగే ఏ జిల్లాలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ప్రెసెంట్ ఏ జిల్లాలో నోటిఫికేషన్ ఓపెన్ లో ఉంది, వీటి యొక్క పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. ఇప్పుడు వరకు ఎన్ని జిల్లాల నుంచి నోటిఫికేషన్ వచ్చిందో వాటి యొక్క పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూసేయచ్చు. ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా చూస్తే కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయండి. అలాగే మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కూడా కామెంట్ చేసేయండి. అంటే ఎవరైతే అంగన్వాడీ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కామెంట్ చేస్తే ఆ డిస్ట్రిక్ట్ కి సంబంధించిన నోటిఫికేషన్ రాగానే వెంటనే షేర్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. తెలిసిందే కదా, మన ఛానల్లో అంగన్వాడీకి సంబంధించిన అన్ని జిల్లాల వారీగా వీడియోస్ అయితే ఉన్నాయండి. అంటే ఏ జిల్లాకి సంబంధించిన అంగన్వాడీ నోటిఫికేషన్ వచ్చినా వెంటనే కూడా మన ఛానల్లో అప్లోడ్ అవుతుంది. అలాగే త్వరలో రాబోయే నోటిఫికేషన్స్ కూడా షేర్ చేస్తూ ఉంటానండి. ఇంకా డీటెయిల్స్ లోకి అయితే వెళ్ళిపోదాం. అంతకన్నా ముందు వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మీరు ఇచ్చి ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్ లోకి అయితే వెళ్ళిపోదామా. సో ఇప్పటి వరకు మనకి 12 జిల్లాల నుంచి నోటిఫికేషన్ అయితే ఓపెన్ చేశారనమాట. ఈ 12 జిల్లాల్లో మా జిల్లా లేదు కదా అని స్కిప్ చేయొద్దు. ఎందుకంటే ఏ జిల్లాకి సంబంధించిన అంగన్వాడీకి సంబంధించిన ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అయితే ఇవే ఉంటాయి. ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇవే ఉంటాయండి. జస్ట్ మనకి చేంజ్ అయ్యేది ఒకటే, వేకెన్సీ డీటెయిల్స్ మాత్రమే చేంజ్ అవుతాయి అనమాట. అందుకే ఎవరైతే అంగన్వాడీ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో తప్పకుండా చూడవలసిన వీడియో అండి ఇది. ప్రస్తుతం మనకి 12 జిల్లాల నుంచి నోటిఫికేషన్ అయితే ఓపెన్ చేశారనమాట. ఆ 12 జిల్లాలు వచ్చేసరికి ముందుగా మనకి పెద్దపల్లి జిల్లా నుంచి నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట. పెద్దపల్లి, మహబూబ్ నగర్, జోగులాంబ గద్వాల్, అలాగే సంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ, ములుగు, సూర్యాపేట జిల్లా, అలాగే మెదక్ జిల్లా, కామారెడ్డి జిల్లా, నిజామాబాద్ జిల్లా మరియు ఆదిలాబాద్ జిల్లా. ఈ 12 జిల్లాల్లో అంగన్వాడీ టీచర్ మరియు అంగన్వాడీ హెల్పర్ పోస్టుల కోసం నోటిఫికేషన్ అయితే విడుదల చేశారనమాట. ఈ నోటిఫికేషన్లు అన్ని కలిపి వివిధ ప్రాజెక్టులు మరియు మండలాల్లో ఐసిడిఎస్ పథకం కింద 1986కు పైగా పోస్టులను అయితే కవర్ చేశారనమాట. ఆయా స్థానిక అంటే ఆ స్థానికకు సంబంధించిన ప్రాజెక్ట్ ప్రాంతాలకు చెందిన మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు. మరియు దరఖాస్తులను WDCW తెలంగాణ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ లో స్వీకరిస్తారనమాట. అయితే ఈ 12 జిల్లాలో ప్రతి జిల్లాకు ఆయా జిల్లా కలెక్టర్ మరియు చైర్పర్సన్ కార్యాలయం నుండి దాని స్వంత నోటిఫికేషన్ అయితే జారీ చేయబడింది అనమాట. మొదటిగా మహబూబ్ నగర్ మరియు పెద్దపల్లి, ఈ రెండు వచ్చేసరికి మనకి జూన్ 18న స్టార్ట్ అయింది అనమాట. అలాగే నల్గొండ జిల్లాకు వచ్చేసరికి జూన్ 19న రిలీజ్ చేశారనమాట. అలాగే జోగులాంబ గద్వాల్ మరియు ములుగు జిల్లాలో వచ్చేసరికి 29 అంటే జూన్ 29న స్టార్ట్ అయింది అనమాట. అలాగే సంగారెడ్డి అలాగే భద్రాద్రి కొత్తగూడెం జూలైలో ప్రారంభమైనాయి అనమాట. ఆ తర్వాత ఆదిలాబాద్ వచ్చేసరికి జూలై 7న స్టార్ట్ అయింది అనమాట. అలాగే మెదక్, కామారెడ్డి వచ్చేసరికి జూలై 8న ఓపెన్ అయింది అనమాట. అలాగే నిజామాబాద్ వచ్చేసరికి జూలై 8న స్టార్ట్ అయిందండి. మరియు సూర్యాపేట జూలై 13న విడుదలైంది అనమాట. దరఖాస్తులన్నీ కేవలం ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవడానికి అయితే ఉంటుంది అనమాట. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ వెబ్సైట్ ద్వారానే అప్లై చేసుకోవాలన్నమాట. అలాగే మహిళలు మాత్రమే అప్లై చేసుకోవడానికి ఉంటుంది. అలాగే ఆ గ్రామానికి ఆ జిల్లాకి సంబంధించిన మహిళలు మాత్రమే అప్లై చేసుకోవడానికి ఉంటుంది. ఓవర్వ్యూ అయితే చూసేయండి. నియామక సంస్థ వచ్చేసరికి మహిళా శిశు అభివృద్ధి మరియు ఎస్సీ శాఖ తెలంగాణ. పోస్ట్ పేరు వచ్చేసరికి అందులో మనకి అంగన్వాడీ టీచర్ పోస్టులు ఉన్నాయి, అలాగే హెల్పర్ పోస్టులు కూడా ఉన్నాయన్నమాట. మొత్తం జిల్లాలు 12 జిల్లాలు, అవేంటో చూసారు కదా. మొత్తం ఖాళీలు అంటే అన్ని జిల్లాల్లో ఖాళీలు కలిపి 1986 అనమాట. అప్లికేషన్ విధానం వచ్చేసరికి ఆన్లైన్లో మాత్రమే అనమాట. సో మీరే మీ మొబైల్లో అప్లై చేసుకోవచ్చు ఈజీ ప్రాసెస్లో. అది ఇంతకుముందు చాలా వీడియోస్లో చెప్పాను, మళ్ళీ ఇప్పుడు ఒకసారి చూద్దాం. లాస్ట్లో అధికారిక వెబ్సైట్ కనిపిస్తుంది కదా, దాని ద్వారానే అప్లై చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ జిల్లాల వారీగా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది చూసేద్దాం. అంటే మహబూబ్ నగర్కి సంబంధించిన ఆ జిల్లాకి సంబంధించిన టీచర్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, అలాగే హెల్పర్ పోస్టులు ఎన్ని ఉన్నాయి, అలా టోటల్ ఎన్ని పోస్టులు ఉన్నాయి. మహబూబ్ నగర్ జిల్లాకి సంబంధించిన టీచర్ పోస్టులు వచ్చేసరికి 64 అండి. హెల్పర్ పోస్టులు వచ్చేసరికి 113 అనమాట. అలా టోటల్ వేకెన్సీస్ వచ్చేసరికి 177. అండ్ నెక్స్ట్ పెద్దపల్లిలో వచ్చేసరికి ఓన్లీ టీచర్ వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి, అవి కూడా 64 అనమాట. అండ్ నెక్స్ట్ జోగులాంబ గద్వాల్లో వచ్చేసరికి టీచర్ పోస్టులు వచ్చేసరికి 64 అండి. అండ్ నెక్స్ట్ హెల్పర్ పోస్టులు వచ్చేసరికి 9 అనమాట. అలా టోటల్ వేకెన్సీస్ 73. నెక్స్ట్ సంగారెడ్డికి టీచర్ వేకెన్సీస్ వచ్చేసరికి 92 అనమాట. హెల్పర్ పోస్టులు వచ్చేసరికి 154. అలా టోటల్ వేకెన్సీస్ వచ్చేసరికి 246. అంటే సంగారెడ్డికి సంబంధించిన టోటల్ వేకెన్సీస్. నెక్స్ట్ భద్రాద్రి కొత్తగూడెంకి వచ్చేసరికి టీచర్ వేకెన్సీస్ 178. ఇందులో హెల్పర్ పోస్టులు అయితే లేవు. టోటల్ వేకెన్సీస్ కూడా 178 అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నల్గొండ జిల్లాకి సంబంధించిన టీచర్ పోస్టులు 146.
అలాగే హెల్పర్ పోస్టులు వచ్చేసరికి 197 అనమాట. టోటల్ వచ్చేసరికి 343. అండ్ నెక్స్ట్ ములుగు జిల్లాకి వచ్చేసరికి ఓన్లీ టీచర్ వేకెన్సీస్ ఉన్నాయి, అవి కూడా 115 అనమాట. నెక్స్ట్ సూర్యాపేటకు వచ్చేసరికి 63 టీచర్ పోస్టులు, 68 హెల్పర్ పోస్టులు, ఇలా మొత్తం మీద 131 పోస్టులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ మెదక్ జిల్లాకి సంబంధించిన టీచర్ వేకెన్సీ 76, హెల్పర్ వేకెన్సీస్ వచ్చేసరికి 87, టోటల్ వేకెన్సీస్ వచ్చేసరికి 163 అనమాట. అండ్ నెక్స్ట్ కామారెడ్డికి వచ్చేసరికి 95 టీచర్ వేకెన్సీస్ అండ్ సేమ్ 95 హెల్పర్ పోస్టులు అనమాట. అలా టోటల్ 190. నెక్స్ట్ నిజామాబాద్కి వచ్చేసరికి టీచర్ వేకెన్సీస్ 76, హెల్పర్ వేకెన్సీస్ వచ్చేసరికి 103, టోటల్ వేకెన్సీస్ 179 అనమాట. ఇంకా ఫైనల్గా ఆదిలాబాద్ టీచర్ పోస్టులు వచ్చేసరికి 63, హెల్పర్ పోస్టులకు వచ్చేసరికి 179. ఇలా మొత్తం మీద చూసుకుంటే 242. అలా మొత్తం మీద అంటే 12 జిల్లాలు మొత్తం మీద కూడా టీచర్ పోస్టులు వచ్చేసరికి 181 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. హెల్పర్ పోస్టులు వచ్చేసరికి 1005 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఇలా మొత్తం మీద 12 జిల్లాలపై కలిపి 1986 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. అలాగే ఇప్పుడు ఏ జిల్లాలో నోటిఫికేషన్ ఓపెన్లో ఉందనేది చూద్దామండి. అప్లికేషన్ ఉందనేది మహబూబ్ నగర్ క్లోజ్ అయిపోయింది, నెక్స్ట్ పెద్దపల్లి కూడా క్లోజ్ అయిపోయింది అనమాట. అంటే జూన్లో మనకి జూన్ 18న వచ్చింది, ఆ జూన్ 20తో లాస్ట్ అనమాట, క్లోజ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ జిల్లా వచ్చేసరికి జోగులాంబ గద్వాలకు కూడా క్లోజ్ అయిపోయిందండి, జూన్ 29న క్లోజ్ అయిపోయింది అనమాట. అండ్ నెక్స్ట్ నల్గొండ జిల్లాకి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి 19న నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట. అప్లికేషన్ స్టార్టింగ్ వచ్చేసరికి జూన్ 27న స్టార్ట్ అయింది, జూలై 10తో క్లోజ్ అయిపోయింది అనమాట. ఇది ఛాన్స్ లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ములుగు జిల్లాకి సంబంధించిన నోటిఫికేషన్ మనకి జూన్ 29న వచ్చిందనమాట. అప్లికేషన్ స్టార్టింగ్ వచ్చేసరికి జూలై 1న స్టార్ట్ అయింది, జూలై 15తో క్లోజ్ అయిపోయింది అనమాట. ఇది ఛాన్స్ లేదు. నెక్స్ట్ సంగారెడ్డి నోటిఫికేషన్ వచ్చేసరికి జూలై 3న నోటిఫికేషన్ అయితే వచ్చింది. అప్లికేషన్ స్టార్టింగ్ వచ్చేసరికి జూలై 6th నుంచి స్టార్ట్ అయింది అనమాట. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసరికి జూలై 17తో క్లోజ్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ భద్రాద్రి కొత్తగూడెం వచ్చేసరికి స్టార్టింగ్ అంటే జూలై 3న స్టార్ట్ అయింది, అప్లికేషన్ కూడా అదే రోజున స్టార్ట్ అయింది, జూలై 18తో క్లోజ్ అయిపోయింది అనమాట. ఇది ఛాన్స్ లేదండి. నెక్స్ట్ ఆదిలాబాద్ జిల్లాకి సంబంధించిన నోటిఫికేషన్ జూలై 7న వచ్చిందనమాట. జూలై 9th నుంచి స్టార్ట్ అయింది అప్లికేషన్, జూలై 20 వరకు కూడా ఛాన్స్ ఉందండి. సో ఆదిలాబాద్ జిల్లాకి సంబంధించిన నోటిఫికేషన్ ఇంకా ఓపెన్లోనే ఉందన్నమాట. సో ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకోవచ్చు అండి. అండ్ నెక్స్ట్ డిస్ట్రిక్ట్ వచ్చేసరికి నిజామాబాద్, ఇది వచ్చేసరికి జూలై 8న అప్లికేషన్ స్టార్ట్ అయింది, నోటిఫికేషన్ కూడా అప్పుడే వచ్చింది. లాస్ట్ డేట్ వచ్చేసరికి జూలై 23తో లాస్ట్ అనమాట. సో దీనికి కూడా ఛాన్స్ ఉందన్నమాట. ఎవరైతే ఈ డిస్టిక్ వాళ్ళు ఉన్నారో అప్లై చేసుకోండి. నెక్స్ట్ మేదక్ డిస్టిక్ వచ్చేసరికి జూలై 7న నోటిఫికేషన్ వచ్చింది, అప్లికేషన్ స్టార్టింగ్ వచ్చేసరికి జూలై 10th నుంచి అప్లికేషన్ అయితే స్టార్ట్ అయింది అనమాట. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసరికి దీనికి కూడా ఛాన్స్ ఉంది, ఎవరైనా అప్లై చేసుకోవాలంటే చేసుకోవచ్చు. జూలై 24th వరకు కూడా టైం ఉందండి, ఈవినింగ్ 5 వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఆన్లైన్ ద్వారానే కాబట్టి విత్ ఇన్ సెకండ్స్లో అప్లై చేసుకోవచ్చు. అప్లై ప్రాసెస్ చెప్తాను. నెక్స్ట్ సూర్యాపేట వచ్చేసరికి 13న నోటిఫికేషన్ వచ్చింది, 13థనే అప్లికేషన్ స్టార్ట్ అయింది అనమాట. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసరికి జూలై 24th లాస్ట్ అనమాట. సో దీనికి కూడా ఛాన్స్ ఉంది. సో ఎవరైనా సూర్యాపేట డిస్టిక్ కి సంబంధించిన వాళ్ళు చూస్తే కనుక వెంటనే అప్లై చేసుకోండి. ఇంకా ఫైనల్ గా కామారెడ్డికి సంబంధించిన నోటిఫికేషన్ జూలై 8th వచ్చింది, జూలై 9th నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ వచ్చేసరికి 25th జూలై వరకు కూడా టైం ఉందన్నమాట. సో వెంటనే కూడా అప్లై చేసుకోండి ఆ డిస్టిక్ వాళ్ళు ఎవరైనా ఉంటే. మొత్తం మీద 12 జిల్లాల్లో కొన్ని నోటిఫికేషన్స్ మాత్రమే ఇంకా ఓపెన్ లో ఉన్నాయన్నమాట. అంటే జూలై 25th వరకు కూడా టైం ఉంది. సో విద్యార్హత చూద్దాం. టీచర్ పోస్టులకు వచ్చేసరికి ఇంటర్ కంప్లీట్ అయి ఉండాలండి, అలాగే హెల్పర్ పోస్టులకు కూడా ఇంటర్ కంప్లీట్ అయి ఉండాలి. ఒకవేళ ఇంటర్ కంప్లీట్ అయిన అభ్యర్థులు లేకపోతే 10th కంప్లీట్ అయిన వాళ్ళని కూడా తీసుకుంటారనమాట. అలాగే సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి ఎటువంటి రాత పరీక్ష ఏమీ లేదు, అలాగే అప్లికేషన్ ఫీజు కూడా ఏమీ లేదనమాట. జస్ట్ మీరు అప్లై చేసుకుంటే చాలు, మీరు మీ మొబైల్లో అప్లై చేసుకుంటే చాలు అనమాట. ఇది వచ్చేసరికి ఓన్లీ స్థానిక మహిళలకు మాత్రమే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ ఆదిలాబాద్ జిల్లాకి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది, ఆ జిల్లాకి సంబంధించిన మహిళలు మాత్రమే అప్లై చేసుకోవడానికి ఉంటుంది. ఇంకా ఫైనల్ గా అప్లికేషన్ ప్రాసెస్ కూడా చూసేద్దామండి. ఇక్కడ కనిపిస్తున్న వెబ్సైట్ మీరు ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. అప్లికేషన్ ఫామ్ లో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ 5 steps లో అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసరికి పోస్ట్ యొక్క అంటే అంగన్వాడీకి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. ఏ అంగన్వాడీకి అప్లై చేసుకుంటున్నారు, అలాగే ఏ డిస్టిక్ కి ఏ మండల్కి అంగన్వాడీ నేమ్ అయితే అడుగుతుంది అనమాట. జస్ట్ మీరు అక్కడ చిన్న యారో బటన్స్ అయితే కనిపిస్తాయి, ఆ యారో బటన్స్ క్లిక్ చేస్తే
డిస్ట్రిక్ట్ నేమ్స్, అంగన్వాడీ నేమ్స్ ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. పోస్ట్ నేమ్స్ ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. మీరు ఏ పోస్ట్కి అప్లై చేసుకుంటున్నారో ఆ పోస్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఏ డిస్ట్రిక్ట్కి అప్లై చేసుకుంటున్నారో ఆ డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. అంతే, ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్, మీ యొక్క నేమ్, ఫాదర్స్ నేమ్, హస్బెండ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఫోన్ నెంబర్ ఇవన్నీ కూడా ఎంటర్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అనమాట. అండ్ 10th సంబంధించిన డీటెయిల్స్, ఇంటర్కి సంబంధించిన డీటెయిల్స్, ఇంకా ఫైనల్గా సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయమని అయితే అడుగుతుంది అనమాట. అంటే 10th మార్కుల లిస్ట్ అప్లోడ్ చేయాలి, ఇంటర్ మార్కుల లిస్ట్ అప్లోడ్ చేయాలి, అలాగే ఒకవేళ వికలాంగులు అయితే వాటికి సంబంధించిన సదరం సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి, ఒకవేళ వితాంధు అయితే ఎస్ అని క్లిక్ చేసి వాటికి సంబంధించిన సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలి. ఇలా అక్కడ ఏమేమైతే సర్టిఫికేట్స్ అడుగుతారో అవన్నీ కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేసి ఇంకా ఫైనల్ గా సబ్మిట్ అని క్లిక్ చేయడం. అంతే అనమాట అప్లికేషన్ ప్రాసెస్. ఇంకా త్వరలో అంటే తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కూడా 33 జిల్లాల నుంచి నోటిఫికేషన్ అయితే రాబోతుంది. ఈ 33 జిల్లాల్లో మనకి ఆల్రెడీ 12 జిల్లాల నుంచి నోటిఫికేషన్ అయితే వచ్చేసింది అనమాట. ఇంకా 11 జిల్లాల్లో నుంచి నోటిఫికేషన్ అయితే రాబోతుంది. సో ఇది కూడా జిల్లాల వారీగానే వస్తాయి. సో జిల్లాల వారీగా నోటిఫికేషన్స్ అప్డేట్స్ రాగానే వెంటనే మన ఛానల్లో షేర్ చేస్తాను. తెలిసిందే కదా, అంగన్వాడీకి సంబంధించిన అన్ని వీడియోస్ మన ఛానల్లో ఉంటాయి. ఇప్పటికే చాలా సార్లు చెప్పాను, ఎవరైతే అంగన్వాడీ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కామెంట్ చేసేయండి. ఇదండి ఈ రోజు ఇన్ఫర్మేషన్. నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మీరు ఇచ్చి ఒక చిన్న లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. మరి ఉంటాను మరో మంచి ఇన్ఫర్మేషన్ తో మళ్ళీ కలుద్దాం. See you to next video. Thank you for watching. Please do like, share and subscribe. Bye bye.